హలో, వెల్కమ్ టు శివమణి టాకీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటా. ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక సినిమా రివ్యూ ఇవ్వాలని నాకు అనిపించింది అనమాట. చాలా రోజుల తర్వాత ఒక సినిమాకు రివ్యూ ఇవ్వాలని అనిపించింది అనమాట నాకు. హనుమాన్ తర్వాత నాకు మళ్ళీ ఒక అద్భుతమైన సినిమా అనిపించినటువంటి సినిమా ఏదైనా ఉంది అంటే అది కల్కి. మీకు కల్కి అని చెప్పగానే అర్థమైపోయి ఉంటుంది, అది ఒక హిస్టారికల్ అండ్ సైంటిఫిక్ మూవీ అనేసి. అది చాలామందికి తెలియదు అనమాట. సినిమా థియేటర్లోకి వెళ్ళేంత వరకు నాకు కూడా తెలియదు, సస్పెన్స్గా ఉంది. కానీ థియేటర్లోకి వెళితే మన సంస్కృతిని ఎలా హిస్టారికల్ని తీసుకొని, మన సంస్కృతిని, మన భారతదేశ కల్చర్ని తీసుకొని ఏ విధంగా అయితే నాగస్విన్ డైరెక్టరు రూపుదిద్దాడంటే సినిమాని, మనం ఏదో ఒక లోకంలోకి, ఏదో ఒక ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది సినిమాలోకి వెళ్ళిపోతే. ఇంకా మనం చెప్పాలంటే 3D మూవీకి ఏమైనా వెళ్ళామనుకో, ఇంకా అద్భుతం అనుకో. ఆ విఎఫ్ఎక్స్ అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏదో ఒక ప్రపంచాన్ని సృష్టించేశాడు నాగస్విన్ ప్రభాస్ని పెట్టుకొని. ప్రభాస్ యాక్టింగ్, తర్వాత అమితాబ్ బచ్చన్ అంటూ బాబ్బా ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. అమితాబ్ బచ్చన్ ఆ ఆకారము, ఆ ఫైట్స్ చూస్తూ ఉంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఫస్ట్ నుంచి నార్మల్గా తీసుకెళ్ళినా కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి తీసుకెళ్లారండి సినిమా. అమేజింగ్. అసలు కన్ను కూడా ఆర్పాలనిపించదు సెకండ్ హాఫ్. ఇంటర్వెల్ ముందు ఒక ½ ఆ విఎఫ్ఎక్స్ ఫైట్స్, ఆ గ్రాఫిక్స్లో చేశారండి. అబ్బాబ్బాబ్బా, అమేజింగ్ అండి సినిమా. అలాంటి మన ఇండియన్ సినిమా అనే కంటే మన తెలుగు సినిమా ఈరోజు బాలీవుడ్ కాదు, హాలీవుడ్ తలదన్నిలా ఈరోజు ఆ సినిమా చేశారంటే, ఇప్పటికే మన రాజమౌళి గారు మన తెలుగు సినిమాని హాలీవుడ్ రేంజ్కి తీసుకెళ్ళాడు. బాహుబలి, RRR వంటి సినిమాల మధ్యలో ఈరోజు మళ్ళీ వీటన్నింటికి ఒక్కరే కాదు, ఇలాంటి డైరెక్టర్లు మన తెలుగులో, టాలీవుడ్లో చాలామంది ఉన్నారని ప్రూవ్ చేసుకోవడానికి నాగస్విన్ తన 3వ చిత్రంతోనే ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని ఇచ్చాడంటే అమేజింగ్, వెరీ గుడ్ సినిమా. ఆ సినిమా నుంచి ఇంకొంచెం మన తెలుగు వాళ్ళది కావచ్చు, మన ఇండియన్ సినిమా రేంజ్ కావచ్చు, మన తెలుగువాడు తీసి ఉండొచ్చు, కానీ ఇండియన్ సినిమా రేంజే ఒక రేంజ్కి వెళుతుందని నా ఒక అంచనా. ఇది ఇప్పటికే కోట్లు, ఒక్క రోజులోనే 230 కోట్లు కలెక్షన్ను సాధించింది. ఇంకా 15 రోజుల్లో ఎంత సాధిస్తుందో, 20 రోజుల్లో ఎంత సాధిస్తుందో అనేది మనం ఊహ కూడా అందలేనటువంటి సినిమా అన్నమాట ఇది. అన్ని లాంగ్వేజ్ల్లోనూ, ప్రతి లాంగ్వేజ్, తెలుగు, తమిళ్, కన్నడ, ఏ లాంగ్వేజ్ చూసినా అన్ని లాంగ్వేజ్ల్లోనూ వదలరు. ప్రతి లాంగ్వేజ్ వాళ్ళు సినిమా ఇస్తున్నటువంటి రివ్యూ అనేది అమేజింగ్గా ఇచ్చారన్నమాట. ప్రతి ఒక్కరు నార్మల్గా ఇవ్వట్లేదు. అంటే ఇది ఒక్కరికో ఇద్దరికో నచ్చకపోయినా చెప్పేవాళ్ళు కదా, కానీ ఎవ్వరు ఇంతవరకు సినిమా బాగాలేదని చెప్పింది వేలు. ఇంటర్వెల్ వరకు సినిమా స్లో ఉందని చెప్పారు. స్లో అంటే దాంట్లో కూడా విఎఫ్ఎక్స్, అది కూడా ఒక లోకంలోకి వెళ్ళినట్లుంటుంది, ఏదో ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. అది ఫాస్ట్ టెన్స్ని తీసుకెళ్ళాడు. లాస్ట్లో ఆఖరికి మిగిలినటువంటి మొత్తం ప్రపంచమే లేకుండా అయినప్పుడు కాశీ అనే ఒక నగరాన్ని, ఏ విధంగా కాశీ అనే నగరం అప్పుడు ఎలా ఉంది, నీటి చుక్క అనేది ఒక చుక్క కూడా ఉండదు, నీటి చుక్క లేని టైంలో మనుషులు ఎలా బతుకుతున్నారు, అటువంటి టైంలో కమల్ హాసన్, సుప్రీం అని తన పేరు, తను ఏలుతున్నాడు ఆ రాజ్యాన్ని అనేదే ఒక ఇది. దాని గురించి మనము సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు యాక్చువల్గా, ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కథ కాదు, స్టోరీ చెప్పడానికి కూడా ఇది లేదన్నమాట. అమితాబ్ బచ్చన్ తను వచ్చేసిన ఒక పెద్ద ఆకారం, తను చేసేటటువంటి ఆ ఫైట్స్, తన ఆకారం చూసే మనకి అబ్బా ఇది ఎలా చేశారా అనేలా అనిపిస్తుంది అనమాట. ఆ విఎఫ్ఎక్స్ అంత అద్భుతంగా ఉంటుందన్నమాట తన ఆకారం అనేది. దానికి తగినట్లు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఫైట్స్, మన ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్యలో ఉంటాయి వార్ సన్నివేశాలు అంటూ చూస్తూ అసలు ఒక్కసారి చూస్తే
సరిపోదండి. ఇది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ చూద్దాం, మళ్ళీ ఎప్పుడు చూద్దాం అనేలా ఉంటుంది. అలాంటి సినిమా ఇది. ఈరోజు నిజంగా చెప్పాలంటే మన ఇండియన్ స్థాయినే ఎక్కడికో సినిమా పరంగా ఎక్కడికో తీసుకెళ్తుందని నా ఒక్క అభిప్రాయం. ఇప్పుడు వరల్డ్ కప్ గెలిస్తే క్రికెట్లో ఎంత ఇండియాకి పేరు ఉంటుంది చెప్పండి. ఇది కూడా అలాంటిదే. ఒక సినిమా అనేది ఇండియన్ లెవెల్లో ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళగలిగితే, ప్రపంచం మొత్తం ఒక్కసారి ఇట్లా తిరిగి చూసిందనుకో, మన ఇండియా పేరు మారుమోగిపోతుంది ప్రపంచ దేశాల్లో. అలాంటి సినిమా తీసి ఈరోజు నాగ్ అశ్విన్ మన ముందు పెట్టారండి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. అది కాకుండా మన మహాభారత కథని తీసుకొని లింకు చేశాడు చూడండి. తర్వాత మళ్ళీ మహావిష్ణు కృష్ణుడు మళ్ళీ నేను జన్మిస్తాను, ఆ కల్కిగా నేను జన్మిస్తానని చెప్పాడు కదా. అబ్బా, ఆ లింక్ అనేది ఉందండి, దాన్ని పెట్టారు. హ్యాట్సాప్. ఆ కథని ఆ చూపించిన విధానం, ఆ కథని తీసుకెళ్ళినటువంటి నెరేషన్, ఆ స్క్రీన్ ప్లే, ఇలాంటి థాట్ ఎలా వచ్చింది తనకి అని అనిపిస్తుంది. అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే. తను చాలా కష్టపడ్డాడు అనిపిస్తుంది. సినిమా చూస్తుంటేనే చాలా చాలా కష్టపడ్డాడని తెలిసిపోతుంది. సినిమాకి ముందు చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది సినిమా అంటే ఎంత కష్టం అనేది. అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇలాంటి సినిమా చేయాలంటే ఎంత గట్స్ ఉండాలి. 600 కోట్లతో ఈ రేంజ్ సినిమా చూపించగలిగాడంటే అది చాలా గ్రేట్. అది సినిమా చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. ఇంకా ఎక్కువ బడ్జెట్ పెట్టిన సినిమాలు కూడా ఈ రేంజ్కి రానటువంటి సందర్భంలో చూసాం మనము. మీరు సినిమా చూసిన తర్వాత చెప్పచ్చు, వేరే సినిమాల బడ్జెట్ని కంపేర్ చేసి దీన్ని కంపేర్ చేసి అవుట్పుట్ చూస్తే. అలాంటి వండర్ఫుల్ మూవీ. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా ఈ సినిమాను ఒక్కసారి థియేటర్లో చూడాలి. మీకు మొబైల్లోనూ ఇంట్లో టీవీలోనూ చూసేటటువంటి సినిమా ఇది కాదు. అలాంటి సినిమానే ఇది కాదు. దీన్ని ఎప్పుడైనా థియేటర్లో చూస్తే మంచిది. నాకు తెలిసి ఇంకా 3Dలో చూస్తే ఐమాక్స్లో పోయి అది ఇంకా అద్భుతమైన మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందన్నమాట. అలాంటి అనుభూతి కలుగుతుంది అప్పుడు. నేనైతే ఒకసారి చూశాను, మళ్ళీ చూడాలని అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా చూస్తాను. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా ఈ సినిమాను చూడండి. మన తెలుగు సినిమాను ఆదరించండి. ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నటువంటి ఎంతోమంది డైరెక్టర్లకి ఈరోజు ఎన్నో రోజులు బాలీవుడ్లో చూసాం. బాలీవుడ్లో మన టోటల్ సౌత్ సినిమాని ఎగతాళి చేసినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. వీళ్ళు చేసే వీటిని సినిమాలు అంటారా అనేసి ఎలాంటి సినిమా వచ్చినా కానీ మన సౌత్ నుంచి అంతా ఎగతాళిగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఒక టైంలో. ఈరోజు ఏమైంది? అదే తెలుగు సినిమా సత్తా. ఇప్పుడు అంటున్నారు ఎంతోమంది, హిందీ సినిమా తెలుగు వాళ్ళని చూసి నేర్చుకోండిరా, హిందీ సినిమా ఎలా తీయాలనేసి అంటున్నారు. అలా ఉందన్నమాట. ఆ ఎగతాళి చేసిన రోజుల నుంచి ఈరోజు ఈ స్థాయికి తీసుకెళ్లారు. కాబట్టి మనమే ఆదరించాలి ఈ సినిమాలని. మనం ఆదరిస్తే కానీ ఈరోజు ప్రపంచ స్థాయిలో పేరు అనేది అంత ఈజీ కాదు. థ్యాంక్ యూ సో మచ్.